హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. రీసెంట్గా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలానే 2019లో కూడా రిలీజ్ అయ్యింది. ఆ 2019 పేపర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో ఆ పేపర్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్, అకార్డింగ్ టు మ్యాలిన్ Falkenmark Water Stress Index, when fresh water availability is 1000 to 1700 cubic meters per person per year, countries experience అని అన్నారు. ఏంటిది అంటే, ఇది వాటర్ స్ట్రెస్ అనేది ఒక ఇండెక్స్ అండి. మ్యాలిన్ ఫాల్కెన్మార్క్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఏది ఉందో దాన్ని ఎవ్రీ ఇయర్ చూస్తారు. అందులో 1000 నుంచి 1700 మధ్యలో ఉండే క్యూబిక్ పెర్ పర్సన్ పెర్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అవైలబిలిటీ వాటర్ పెర్ పర్సన్కి ఇంత వాటర్ ఎంత అయితే అవైలబుల్గా ఉందో దాన్ని బేస్ చేసుకొని అవి వాటర్ స్ట్రెస్ కంట్రీసా, స్కేర్సిటీ కంట్రీసా, అబ్సల్యూట్ స్కేర్సిటీ కంట్రీసా, స్టోరేజ్ కంట్రీసా, వాటర్ షార్టేజ్ కంట్రీసా అనేవి ఐడెంటిఫికేషన్ చేస్తారు. అయితే ఇది 1000 నుంచి 1700 క్యూబిక్ పెర్ మీటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే వాటర్ స్ట్రెస్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు పేర్కొంటారనమాట. అంటే వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని, ఆ ఇండెక్స్ బేస్ చేసుకుని 1000 నుంచి 1700 క్యూబిక్ మీటర్స్ పెర్ పర్సన్ పెర్ ఇయర్ ఏవైతే ఉంటాయో కంట్రీస్, ఆ కంట్రీస్లో ప్రతి పర్సన్కి ఇన్ని క్యూబిక్ మీటర్స్ మాత్రమే వాటర్ అవైలబుల్గా ఉంటే, ఫ్రెష్ వాటర్ అంటే వాళ్ళు త్రాగడానికి, వీటికి వాటికి అన్నిటికీ ఉండే అవైలబిలిటీ ఫర్ హౌస్ హోల్డ్ అండ్ ఆల్ పర్పజెస్, దాన్ని ఏమంటామంటే వాటర్ స్ట్రెస్ కంట్రీస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అండి, విచ్ సెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 డీల్స్ విత్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్? మనకి నేషనల్ పార్క్స్ అనేవి ఉంటాయి, 106 ఎన్ని ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అయితే ఈ నేషనల్ పార్క్స్లో మనకి ఎలా డిక్లేర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు డిక్లేర్ చేస్తారు. అయితే ఈ నేషనల్ పార్క్స్ అనేవి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో పేర్కొంటారనమాట. అయితే ఏ సెక్షన్లో పేర్కొన్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏ సెక్షన్లో పేర్కొంటారంటే సెక్షన్ 35లో పేర్కొంటారండి. ఏ సెక్షన్ అండి? సెక్షన్ 35. అయితే ఈ 36 ఏంటి? ఈ యాక్ట్లో సెక్షన్ 36 ఏంటి? మనకి నేషనల్ పార్క్స్ యొక్క మేనేజ్మెంట్ అలానే కంట్రోల్ చేసేది ఏది అని అంటే సెక్షన్ 36లో పేర్కొంటారనమాట. నేషనల్ పార్క్స్ యొక్క మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ నేషనల్ పార్క్స్. ఓకేనండి. నెక్స్ట్ సెక్షన్ 18. సెక్షన్ 18 అనేది మనకి శాంక్చురీస్ అనేవి ఉంటాయి. ఆ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిక్లేర్ చేసేదే, దాని గురించి డిక్లరేషన్కి సంబంధించిన శాంక్చురీస్ డిక్లరేషన్కి సంబంధించిన పేర్కొనేదే సెక్షన్ 18. సెక్షన్ 26A. సెక్షన్ 26A అనేది శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బౌండరీస్ని ఆల్టరేషన్ చేసినా, ఏం చేసినా, తగ్గించాలనుకున్నా పెంచాలనుకున్నా దానికి సంబంధించిందన్నీ పేర్కొనేదే సెక్షన్ 26A. సెక్షన్ 35 అనేది నేషనల్ పార్క్స్ యొక్క డిక్లరేషన్ని పేర్కొంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్లో మనకి మల్టీ స్టేజ్ శాంప్లింగ్ ఈజ్ ఏ శాంప్లింగ్ మెథడ్ వేర్ sampling units are not taken out at one stage but are drawn from a population at multiple stagesలో శాంప్లింగ్ యూనిట్స్ని తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ర్యాండమ్ శాంప్లింగ్ అని అంటాం. ఇది దేనికి సంబంధించింది అని అంటే మనకి ఫారెస్ట్ సర్వే అనేది నిర్వహిస్తారు కదండి. అందులో ట్రీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్తారు. అంతే వాళ్ళు ఎలా చూస్తారంటే ర్యాండమ్గా పిక్ చేస్తారు. ఎక్కడైనా ఒక స్టేట్లో కానీ, ఒక విలేజ్లో కానీ, లేకపోతే ఒక టౌన్లో కానీ, ఇలా ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్ని పిక్ చేస్తారు. అన్ని ప్లేసెస్ మనకి ఒక కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజ్లకు వెళ్ళి వాళ్ళు ట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఎన్ని లెక్క పెట్టరు.
ఏం చేస్తారంటే కొన్ని ప్లేసెస్ని తీసుకొని ర్యాండమ్గా పిక్ చేసుకొని ఆ ప్లేసెస్ని లో ఉన్న ట్రీస్ని బేస్ చేసుకొని ప్రాబబిలిటీ ఆధారంగా ఈ మల్టిపుల్ స్టేజ్ శాంప్లింగ్ అనే ర్యాండమ్గా శాంప్లింగ్ తీసుకుంటారనమాట. ప్రాబబిలిటీ ఆధారంగా మనకి ట్రీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా అనేది, ఒక రఫ్ ఐడియా అనేది ఇస్తారు. దానికి సంబంధించిందే మల్టీ స్టేజ్ శాంప్లింగ్. అది ఒక మెథడ్ అనమాట. దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే ర్యాండమ్ శాంప్లింగ్ని బేస్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ డాష్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పీసీస్ విత్ ఇన్ బయోలాజికల్ కమ్యూనిటీస్ హ్యావింగ్ సిమిలర్ ఎకలాజికల్ ఫీచర్స్ ఇన్ ఏ హ్యాబిటాట్. ఒక హ్యాబిటాట్లో ఎకలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు అని చెప్పి ఇచ్చారండి. అయితే గిల్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ ఆఫ్ స్పీసీస్ అన్నమాట. విత్ ఇన్ బయోలాజికల్ కమ్యూనిటీస్ హ్యావింగ్ సిమిలర్ ఎకలాజికల్ ఫీచర్స్ ఇన్ ఏ హ్యాబిటాట్. ఏదైనా ఒక ఆవాసంలోని అంటే వాళ్ళ ఆవాసంలో టెంపరేచరు, క్లైమేట్ సంబంధించినవి, వాళ్ళ ఫుడ్ రిసోర్సెస్ అన్ని బేస్ సిమిలర్గా ఉంటే అక్కడ ఉండే కమ్యూనిటీస్ లేదా గ్రూప్ ఆఫ్ స్పీసీస్ని ఏమంటారంటే గిల్డ్స్ అని అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పపైన్, ఏ proteolytic enzyme present in latex obtained from immature fruits of papaya. ఇప్పుడు పపైన్ అనేది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్. అదొక ఎంజైమ్ అండి. అయితే ఇది ఎక్కడ ఉంటుంది? లాటెక్స్లో ఉంటుందంట. ఎక్కడ అది లాటెక్స్? దేని యొక్క లాటెక్స్లో? పపాయాలో లాటెక్స్. అంటే పపాయ పండులో కాదు, పపాయ ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ అంటే కాయలో మనకి ఏదైనా సూదితో కానీ గుచ్చామనుకోండి కాయని, తెల్లగా ఒకటి వస్తుంది కదండి, దాన్ని లాటెక్స్ అని అంటాం. ఆ లాటెక్స్లో మనకి పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ దేనికి వినియోగిస్తారంటే మీట్ మెత్తగా ఉడకడానికి, మీట్ టెండర్గా ఉండడానికి కోసం యూజ్ చేస్తారు ఈ పపైన్ అనే ఎంజైమ్ అనమాట. ఓకేనా అండి. ఇవి మనకి ఇప్పుడు మనం మటన్ కానీ ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, అవి మెత్తగా ఉడకడానికి కోసం అందులో పపాయ కాయనే వేస్తుంటారనమాట. దానివల్ల మెత్తగా ఉడుకుతుంది. దానికి మెత్తగా అలా అవ్వడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది, అది పపైన్ ఉంటుంది అనమాట. దాన్ని లాటెక్స్. ఒకసారి లాటెక్స్ ఏంటో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది లాటెక్స్ అండి. ఇది లాటెక్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ సాయిల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్యాష్యూ నట్. మనకి జీడిపప్పు అని అంటాం క్యాష్యూ నట్. మనకి పలాసలో, మన ఆంధ్రప్రదేశ్లో పలాసలో బాగా ఫేమస్ కదా. ఈ క్యాష్యూ నట్ ఏవైతే ఉందో దీనికి ఎటువంటి సాయిల్ కల్టివేషన్కి అవుతుంది? ఇప్పుడు మనకి బ్లాక్ సాయిల్స్ అని, రెడ్ సాయిల్స్ అని, ఇవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి సాయిల్స్. ఇప్పుడు మనకి నల్లరేగడి నేలలు అని అంటాం. అవి దేనికి బాగా ప్రసిద్ధి అని అంటే మనం పత్తికి అని అంటాం కదా. అలానే మనకి వరి కానీ ఇవి కానీ ఉన్నాయనుకోండి, సారవంతమైన అల్యూవిలియల్ సాయిల్స్ అని అంటాం, ఫెర్టైల్ ల్యాండ్స్. ఆ అల్యూవిలియల్ సాయిల్స్ అనేవి బాగా వినియోగిస్తాం అనమాట. అలానే క్యాష్యూకి ఏ సాయిల్ వినియోగిస్తామంటే ఎక్కువగా దానికి కల్టివేషన్కి బాగా సూట్ అయ్యేది ఏంటి అంటే రెడ్ శాండీ లోమ్ సాయిల్స్ అనమాట. ఈ రెడ్ శాండీ లోమ్ సాయిల్స్ అనేవి మనకి క్యాష్యూకి బాగా వినియోగిస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, 7th క్వశ్చన్ చూద్దాం. డాష్ మెకానికల్లీ బ్రేక్స్ ఆఫ్ ద కాంపాక్టెడ్ సాయిల్ లేయర్స్. ఏది సాయిల్ లేయర్స్ని కాంపాక్ట్గా బ్రేక్ చేయాలి అనుకోండి,